హాయ్ హలో అండి, అందరికీ నమస్తే. ఇదండి వంకాయలు ఉన్నాయండి, చిన్న చిన్నవి పెద్దవి రెండు ఉన్నాయండి. ఆల్రెడీ కొన్ని కోసాను, కొన్ని కోస్తానండి. పెద్ద కాయలన్నీ కోస్తాను, చిన్న కాయలు ఉన్నాయండి. చూసారా, ఇవి అప్పుడు వేసిన మొక్కేనండి. ఆవులు అవి చాలాసార్లు తినేసిందండి మొక్కని, మళ్ళీ చిగురించుకొచ్చి పెరిగిందండి. ఇప్పుడు పూత పింజ వచ్చిందండి, కాయలు వచ్చాయి. ఆకుకూరండి, వాటరింగ్ అది లేక ఓడిపోయిందండి. మొత్తం టమాటా ముక్క బరువుకి వాలిపోయిందండి. ఇంకా ఉన్నాయండి మొక్కలు. ఇగోండి ఉల్లినారు, ఇంతకుముందు ఉడిసాను కదా, గడ్డి వచ్చింది. గడ్డి తర్వాత తీస్తాను. ఇదిలాగా ఉల్లినారు, కాకర మొక్క వేసానండి. పొట్టి కాకరకాయ, పెద్ద కాకరకాయ రెండు ఉంటాయండి, లోపల ఉంటాయి. ఇటువైపు కాకరకాయ అండి. అది టమాటా ముక్కలు వేసాను. పైన ఉన్నాయండి మొక్కలు, చూపిస్తాను. ఇది ఒంట్లు మొక్క అండి, అదంతలో అది పుట్టింది. చాలా చోట్ల అవంతలు అవి వస్తాయండి గింజలు పడి. ఇక్కడ కూడా మొక్క వచ్చింది ఒంట్లో. చామంతి అండి, ఇంతకుముందు చిన్న చిన్న రబ్బలు గుచ్చాను. కొన్ని మొక్కలు నాటాయి, వాటరింగ్ లేక ఇలాగ ఉందండి, లేదంటే గమ్మున పెరిగను. చుక్కకూర ఇంతకుముందు కోసాను, మళ్ళీ చిగురించిందండి. ఇది చామంతి. ముల్లంగి అండి, ఊరేయండి దుంపలు, కాకపోతే ఫుల్గా తడిపి తీయాలండి. దుంపలు కనిపిస్తున్నాయి కదా, ఇలా తీస్తే రావండి, ముక్కలు అయిపోతాయి. ఇంతకుముందు నేను తీసి చూసాను, అలా రాలేదు. ఇంకండి ఇక్కడ కూడా ఉన్నాయి, బాగానే ఊరాయి. పైకి వచ్చింది చూసారు దుంప, ఇది లోపలికి ఉంది. గోంగూర అండి, పుల్ల గోంగూర కొంచెం ఉంది. ఇటు చూసారా, చుక్కకూర అండి, పువ్వు కూడా వచ్చేస్తుంది. మొక్క మట్టిసానండి ఇక్కడ. ఏదో వంగ మొక్క ఓడిపోయిందండి వాటరింగ్ లేక. చుక్కకూర బాగానే ఉందండి, పువ్వు వస్తుంది. దొండపాదండి, ఒక 10 దొండకాయలు అవుతాయండి. కోసాను, పాదు కింద వరకు వెళ్ళిపోయిందండి, ఇంకా మట్టి అది వేయలేదు. చుక్కకూర అండి, అన్ని మొక్కలు ఉడిస్తే ఒక మొక్క 2 మొక్కలు బతికాయండి. కనకాంబరం. వంకాయలండి, ఇది చుక్కకూరనండి, ఫుల్గా ఉంది, బాగా పెరిగింది. ఇటువైపు కూడా ఉందండి, పువ్వు వచ్చేసింది. ఓకే అండి, బాయ్, ఉంటాను.